వెల్కమ్ టు మనపటి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఫార్మసీ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించిన డేట్స్, డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోలో వెళ్ళక ముందు ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్కి సంబంధించి 30 days ఫ్రీ కోచింగ్ మా దగ్గర నుంచి రాబోతుంది. అలాగే స్టేట్ వైడ్ మాక్ ఎంసెట్ అనేది మనబడిలో కండక్ట్ చేస్తున్నారు. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో దాంట్లో రాస్తే మీ అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్ మీ ర్యాంక్ ఎంత ఉందో ముందే తెలుసుకోవచ్చు. అలాగే ఈ పర్టికులర్గా మీరు చూస్తున్న ఈ నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దేనికి సంబంధించిందో చూద్దాము. ఫస్ట్ బీఈ బీటెక్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాక్యూటికల్ అండ్ ఇంజనీరింగ్, బీఎస్సీ హానర్స్ అండ్ అగ్రికల్చరల్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ అండ్ వెటర్నరీ సైన్స్, అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీ సైన్స్, వీటికన్నిటికి సంబంధించి కామన్ నోటిఫికేషన్ ఇది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మాడీకి సంబంధించి, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అన్నిటికి కూడా కలిపి ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో బైపీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపీసీ వాళ్ళ స్టూడెంట్స్ బేస్డ్ అపాన్ దేర్ సబ్జెక్ట్స్ బట్టి ఈ కోర్సెస్ కూడా మారుతుంటాయి. 1 by 1 పూర్తిగా చూద్దాం. సో ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. దెన్ క్యాండిడేట్ షుడ్ బి ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. Candidate should satisfy local, non-local status requirements as laid down in Telangana Educational Institutions Regulations of Admission under 1974 as subsequently amended. So ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి నాన్ లోకల్ కేటగిరీ కింద రిజర్వేషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించి ఎక్కడ మనకి ఇక్కడ స్పెసిఫై చేయలేదు. ప్లస్ తెలంగాణకి సంబంధించిన అయిన వాళ్ళే ఉండాలి అని చెప్పి వెరీ క్లియర్గా స్పెసిఫై చేశారు. ఇన్ కేస్ ఒకవేళ నాన్ తెలంగాణ వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన ఎక్కడ దీంట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. దాని గురించి మనం సపరేట్గా వీడియో చేద్దాము నాన్ తెలంగాణ వాళ్ళ గురించి. సో తెలంగాణ వాళ్ళ గురించి అయితే ముందైతే చూద్దాము. దెన్ కమింగ్ టు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎన్ని మార్క్స్ రావాలని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 45% ఆఫ్ మార్క్స్ మామూలు నార్మల్ అందరూ ఓసీ, బీసీ వాళ్ళందరికీ రావాలి. అండ్ ఇన్ ఇంటర్మీడియట్ అనమాట. అండ్ 40% ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ. రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించి 40%. రిమైనింగ్ అందరికీ ఇంటర్మీడియట్లో 45% వచ్చి ఉండాలి. అండ్ ఖచ్చితంగా 16 years వాళ్ళకి ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి యాజ్ ఆఫ్ 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్. అంటే 2025 31st December లోపల 16 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. దెన్ రిలేటెడ్ టు ఏ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏ ఎగ్జామ్కి అంటే పర్టికులర్గా ఏ గ్రూప్ ఆఫ్ లైక్ బీఎస్సీ అగ్రికల్చరల్కి ఏ సబ్జెక్ట్స్ మీకు చదువు ఉండాలని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ప్రతి ఒక్క దానికి వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ సైన్స్, నర్సింగ్కి, ఫుడ్ టెక్నాలజీకి అన్నిటికి కూడా స్పెసిఫై చేయడం జరిగింది. ఈవెన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా సంబంధించి. అండ్ ఫార్మాడీ కోర్స్కి 50% ఆఫ్ సీట్స్ 50% సీట్స్ ఫర్ ఎంపీసీ, 50% ఆఫ్ సీట్స్ ఫర్ బైపీసీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. దెన్ నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్ గురించి కంప్లీట్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఇంకొక వీడియో చేస్తున్నాను డిస్క్రిప్టివ్ వేలో, అది చూడండి. సింపుల్గా చెప్తాను. సో ఇన్ కేస్ ఏదన్నా ఒక పర్టికులర్గా మీరు ఎగ్జామ్ రాసిన బ్యాచ్ ఏదైతే ఉంటుందో అక్కడ టఫ్గా క్వశ్చన్ పేపర్ వస్తే సో అప్పుడు దాన్ని నార్మలైజేషన్ కింద తీస్తారు. నార్మలైజేషన్ కింద తీసి ఎవరికైతే ఈజీగా వచ్చిందో పేపరు, ఎవరికైతే ఆ పేపర్ని ఈ పేపర్ని కంపేర్ చేసి టఫ్గా వచ్చిన వాళ్ళకి మార్కులు వేయడం జరుగుతుంది. అండ్ ఈజీగా వచ్చిన వాళ్ళకి మార్కులు తగ్గడం జరుగుతుంది. దీన్ని నార్మలైజేషన్ అంటారు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దీని గురించి పెద్ద డిస్క్రిప్టివ్గా ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో మీకు లింక్ ఇస్తాను. దాన్ని ఒకసారి చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. దాని క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ ఉంటుంది. సో ర్యాంకింగ్ ఏ రకంగా ఇస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బేస్డ్ అపాన్ ద ఫస్ట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మార్క్స్ అని అయిపోయిన తర్వాత అక్కడెక్కడైనా టై అయితే మ్యాథ్స్ని కన్సిడర్ చేస్తారు. మ్యాథ్స్ మార్క్స్ ఎవరికి హైయెస్ట్ వచ్చిందని. అక్కడ టై అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూస్తారు. అక్కడ టై అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ లేదా మీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకొని వాళ్ళకి ఫస్ట్ ఏదైతే నేమ్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ర్యాంకింగ్ ప్రాసెస్. దెన్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేయాలా ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇమ్మీడియట్గా మనకు 29th April ఎగ్జామినేషన్ వచ్చి 29th April 2025 రోజు. అండ్ 30th April 2025 ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు ఉంది. అండ్ ఫర్ ఇంజనీరింగ్ వాళ్ళకి చూస్తే మనం 2nd May 2025 నుంచి 5th May 2025 వరకు అంటే కంటిన్యూగా 4 days అయితే ఇవ్వడం జరిగింది. దెన్ వీళ్ళకి ఫీజు వచ్చేసి మనకు 500 rupees ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంది. అండ్ 900 rupees ఫర్ మిగతా వాళ్ళందరికీ కూడా ఉంది. ఇన్ కేస్ బోత్ ఎగ్జామ్స్ అంటే అగ్రికల్చరల్ అండ్ ఇంజనీరింగ్ రెండు రాయాల్సి వస్తే వాళ్ళకి 1000 rupees కన్సిడర్ చేయడం జరిగింది ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ నార్మల్ క్యాండిడేట్స్ కూడా. దెన్ అప్లికేషన్ ఎప్పటి లోపల ఇవ్వాలి? సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 25th February 2025 నుంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దీన్ని వితౌట్ లేట్ ఫీ 4th April వరకు మీరు
ఓన్లీ 1000 రూపీస్ కట్టుకొని లేకపోతే 900 రూపీస్ కట్టుకొని మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీ 250 రూపీస్ యాడ్ ఆన్ చేసి, అంటే 900 రూపీస్ ప్లస్ 250 యాడ్ చేసి 9th ఏప్రిల్ దాకా కట్టచ్చు. అండ్ లేదా వితౌట్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్ అయితే 900 ప్లస్ 500 కలిపి 14th ఏప్రిల్ వరకు, అండ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 2500 అంటే 2500 రూపీస్ ఎక్స్ట్రా ప్లస్ 900 రూపీస్ కట్టుకొని 18th ఏప్రిల్ 2025 దాకా మీరు అది కట్టుకోవచ్చు అనమాట. కట్టుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ లోకల్ అండ్ నాన్ లోకల్ క్రైటీరియా గురించి ఎక్కడ కూడా మనకి డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. దానికి సంబంధించి సబ్జెక్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వాటి గురించి. సో బేస్డ్ అపాన్ అంటే అడ్మిషన్ అప్పుడు దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాము. అడ్మిషన్ అప్పుడు ఏదైనా చేంజెస్ జరిగితే, గవర్నమెంట్ ప్రాసెస్లో చేంజెస్ జరిగితే అప్పుడు దాన్ని బట్టి అడ్మిషన్ తీసుకుంటామని చెప్పి క్లియర్గా స్పెసిఫై చేశారు. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు దీంట్లో ఉన్నాయి, మన నోటిఫికేషన్లో ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఎలా అప్లై చేయాలి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.